మెదక్ జిల్లాలో 10వ తరగతిలో 11,247 విద్యార్థులు కాగా అందులో పురుషులు 5,575 మంది కాగా బాలికలు 5,670 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని జిల్లా విద్యాధికారిణి విజయలక్ష్మి అన్నారు. జిల్లాలో 227 పాఠశాలలు ఉన్నాయని 68 పరిషత్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ ఆదేశాల మేరకు 10వ తరగతిలో 100% ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రత్యేక తరగతులు కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సాంబయ్య, జిల్లా యువజన మరియు క్రీడా అధికారి రమేష్, సిబ్బంది, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు. మెదక్ జిల్లాలో మరి 10th క్లాస్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాయబోతున్న పిల్లలు 11,247. దాంట్లో ఒక 100 మెంబర్స్ 100 పిల్లలు వన్స్ ఫెయిల్డ్ పిల్లలు ఉన్నారు. మరి బాయ్స్ ఏమో 5,577, గర్ల్స్ 5,670. దీనికి కానీ సెంటర్స్ 68 సెంటర్స్ మన మెదక్ జిల్లాలో, స్కూల్స్ 227. మరి దీనికి గాను మరి అన్ని ఏర్పాట్లు జరిగినవి. ఈ 68 సెంటర్స్లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నవి. మరి ఇక్కడ కూడా సెంటర్ ఉంది కాబట్టి అన్ని మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎక్కడ కూడా పిల్లలకు ప్రాబ్లం కలగకుండా మరి అన్నీ చెక్ చేసినాము మేము. అలాగే మరి 100% రిజల్ట్ ఉండాలి మన జిల్లాలో అని మరి కలెక్టర్ గారు కూడా మరి మేమందరం కూడా పిల్లలను బాగా మోటివేట్ చేసి ఏ విధంగా చదవాలనేది మరి మార్నింగ్ ఈవినింగ్ కూడా స్పెషల్ క్లాసులు జరుగుతున్నాయి. పిల్లలకు మరి గ్రూప్స్ కూడా చేయడం జరిగింది, ఏబీసీ గ్రూప్స్. మరి దాంట్లో ఎవరైనా డల్గా ఉన్న పిల్లలకి వాళ్ళకు పట్ల కేర్ ఎక్కువ తీసుకుని మరి ఎవ్వరు కూడా ఫెయిల్ క్యాండిడేట్స్ ఉండొద్దని అనే ఉద్దేశంతో మరి వాళ్ళ కొరకై మంచి ప్రణాళిక టీచర్ల ద్వారా ఏర్పాటు చేసి మరి చెప్పడం జరుగుతుంది. అలాగే మార్నింగ్ కూడా మరి పిల్లలను కూడా లేచి చదువుకునే మార్నింగ్ టైంలో స్టడీ టైంలో వీళ్ళకు టీచర్స్కి ఫోన్ చేసి మరి నేను లేచిన టీచర్ అని చెప్పమన్నాము. ఎవరైతే పిల్లలు లేవలేరో వాళ్ళను టీచర్స్ కూడా లేపుతున్నారు, చదువుకునేలాగా ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి పిల్లల లోపల కూడా మేము, ఎందుకంటే ఇప్పుడు నేను కూడా వెళ్ళి తిరిగి చూస్తున్నాను కాబట్టి పిల్లల లోపల కూడా మంచి చదివి అందరం పాస్ అవ్వాలనే కుతూహలం ఉన్నది. అందరూ కూడా బాగా చదువుకుంటున్నారు. అదే ఈ ఎగ్జామ్కి సంబంధించిన సిఎస్డిఓస్, చీఫ్ కస్టోడియన్స్ మరి వాళ్ళందరూ కూడా అన్నీ రెడీ చేయడం జరిగింది. మరి ఈసారి ఏంటంటే మన జిల్లాకి స్పాట్ వాల్యుయేషన్ వచ్చింది ఈసారి. ఇదివరకు మన దగ్గర పేపర్ కరెక్షన్ లేకుండే, ఈసారి మన జిల్లా కూడా ఇచ్చారు గవర్నమెంట్. కాబట్టి అది కూడా మనం సిద్ధార్థ స్కూల్ని ఎన్నుకున్నాము. వాళ్ళ దగ్గర మెదక్లో సిద్ధార్థ స్కూల్ని ఎన్నుకున్నాము. అక్కడ వాళ్ళు 3rd ఫ్లోర్ మొత్తం మన కొరకు ఇచ్చారు. కాబట్టి టీచర్స్ కూడా చాలామంది చాలా కుతూహలంగా ఉన్నారు. మరి నేను వచ్చినప్పటి నుంచి కూడా మన దగ్గర సెంటర్ కావాలి మేడం అని అన్నారు. కాబట్టి మరి ఆ గవర్నమెంట్కు మరి లెటర్ రాయడం ద్వారా వాళ్ళు కూడా, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో ఇవ్వడం జరిగింది. ఎవరైతే అంటే ప్లేస్ ఒకవేళ మీరు సెంటర్ చూసుకుంటే ఇస్తామన్నారు. కాబట్టి మరి మనకు సిద్ధార్థ స్కూల్ వాళ్ళు సెంటర్ ఇవ్వడం జరిగింది స్పాట్ వాల్యుయేషన్ కొరకు. కాబట్టి ఈసారి నుంచి మన దగ్గర పేపర్ కరెక్షన్ కూడా మన దగ్గర అవుతుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాకుండా నాన్ లోకల్ కింది కొంచెం చూసుకోలేమని కొద్దిగా ఆయన బాధపడడం మాకు దృష్టికి వచ్చింది. అడిగి తెలుసుకుంటాం. నా దృష్టికి అయితే రాలేదు. ఎందుకంటే మా 10th క్లాస్ స్టూడెంట్స్ 150 మంది ఉన్నారంటే చాలా గ్రేట్. మరి అందరూ కూడా మంచిగా పాస్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. అందుకని యాబ్సెంట్ కాకుండా 10th క్లాస్ పిల్లల్ని ఎవ్వరు కూడా యాబ్సెంట్ అవ్వద్దని, ఒకవేళ ఎవరైనా రాకపోతే కూడా వాళ్ళకు ఫోన్ చేసన్నా లేకపోతే వెళ్ళి అంటే తీసుకురమ్మని చెప్పినాము. అలా ఆ విధంగా కూడా జరుగుతున్నది. పిల్లల దగ్గరికి కానీ లేకపోతే ఎవరైనా యాబ్సెంట్ అయితే మరి టీచర్స్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు. ఫోన్లో రాకపోతే వాళ్ళు మళ్ళీ వీళ్ళు వెళ్ళి కూడా తీసుకొస్తున్నారు. మరి అక్కడ వాళ్ళకి వాళ్ళకి చెప్పినాము, చూసి అవి బాగలేకపోతే మరి దాని కొరకు కూడా మరి ఒక ప్రణాళిక సిద్ధం చేసిండ్రు. 65 lakhs శాంక్షన్ అయిందా మేడం? కాకపోతే ఇక్కడ నుంచి లెటర్ పోలేదని చెప్పేసి 5.0 కింద దాన్ని డిస్మెంటల్ చేయమని కూడా చెప్పినాము. అట్లాంటి పరిస్థితి ఉంటే తప్పకుండా పిల్లలకు నష్టం జరగద్దు కదా. డ్యూటీ కదా మీ దృష్టికి మాకేట్ వస్తున్నాయి రెగ్యులర్గా.
కదా కొంచెం ముందు రావాలి. మనము శాలరీ తీసుకుంటున్నప్పుడు కంపల్సరీ ఉద్యోగం చేయాలి. లాస్ట్ టైం రాహుల్ రాజు వచ్చినప్పుడు కలెక్టర్ కూడా మేము చెప్పాము సార్ కొంచెం ఫోకస్ పెట్టండి అని చెప్పేసి. మళ్ళీ మీ దృష్టిలో పెడుతున్నాం మీకు వచ్చాయి కాబట్టి పిల్లలకు కూడా ఉంది, టీచర్స్ కూడా అమలు అయిందా ఇప్పుడు?